తిరుమలలో అలిపిరి పాదాల చెంత విగ్రహాన్ని పడేసింది కూటమి ప్రభుత్వం. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది ఈ బాధ్యత అని భూమాన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. ఈ విషయంలో ఈ మొత్తం వ్యవహారంలో ఇది అసలు విష్ణుమూర్తి విగ్రహమే కాదంటోంది కూటమి ప్రభుత్వం కానీ టీటీడీ కానీ. ఇందులో జనం ఎవరి వైపు ఉన్నారు? సింపుల్ క్వశ్చన్ అబ్బా, వెరీ సింపుల్ క్వశ్చన్. జనం ఎవరి వైపు ఉన్నారు? పెద్ద సర్వే చేస్తున్నాం, భూమాన వరకు వెళ్తుంది ఈ సర్వే, టీటీడీ పెద్దల వరకు ఈ సర్వే వెళ్తుంది. కాబట్టి మీరు చెప్పండి, ప్రజలు భూమాన వైపు ఉన్నారు, ప్రజలు టీటీడీ వైపు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వైపు ఉన్నారు, ఎవరి వైపు ఉన్నారు? ప్రజలు ఈ విషయంలో ఎవరిని నమ్ముతున్నారో కామెంట్ చేయండి. తిరుమలలో అలిపిరి పాదాల చెంత శ్రీ మహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడేశారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. సరికొత్త వివాదానికి కేంద్ర బిందువైంది. టీటీడీ మీద భూమాన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. అలిపిరి పాదాల చెంత ఉన్న శ్రీ మహావిష్ణువు కాదని శనీశ్వరుని విగ్రహం అని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో టీటీడీని అప్రతిష్ట పాలు చేసేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో టీటీడీ చర్యలకు కూడా దిగింది. భూమాన కరుణాకర్ రెడ్డి మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. త్వరలో ఈయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భూమాన మీద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేశారు. భూమాన మీద టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ గోవిందరాజు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అలిపిరి లింక్ బస్ స్టేషన్ సమీపంలో రోడ్డు మీద ఉన్న విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామిది కానీ విష్ణుమూర్తిది కాదని, అది పట్నా కన్నాచారి అనే శిల్పి 20 సంవత్సరాల క్రితం చెక్కిన అసంపూర్తిగా ఉన్న శనీశ్వర స్వామి విగ్రహం అని స్పష్టం చేశారు. ఈ విగ్రహాన్ని తయారు చేయమని పురమాయించిన వ్యక్తి తర్వాత పట్టించుకోకపోవడంతో శిల్పి అసంపూర్తి విగ్రహాన్ని అలిపిరి లింక్ బస్ స్టాండ్ సమీపంలోని ఖాళీ స్థలంలో ఉంచారని, దీనికి టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికే భూమాన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి, టీటీడీ అప్రతిష్టను గౌరవపరచడానికి, ప్రజల్లో అశాంతిని రేకెత్తించడానికి ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని ఫిర్యాదులో వ్యాఖ్యానించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భూమాన కరుణాకర్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకుముందు ఈ విమర్శలను భూమాన తిప్పికొట్టాడు. శ్రీవారి అనుగ్రహంతోనే తాను 2 సార్లు టీటీడీకి చైర్మన్గా, 3 సార్లు బోర్డు సభ్యునిగా అయ్యానని గుర్తు చేశారు. అలాంటి తన మీద ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగిందని చెప్తే తన మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. అలిపిరి పాదాల చెంత పడి ఉన్న విగ్రహం శ్రీవారి విగ్రహం కాదని శనీశ్వర విగ్రహం అంటున్నారని, శిల్పి చెక్కి పడేశాడని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు. శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శనీశ్వర విగ్రహం ఎలా అవుతుందని భూమాన ప్రశ్నించారు. శనీశ్వరుడు విల్లు బాణం ధరిస్తాడని స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికి శ్రీ మహావిష్ణువు విగ్రహమే అని తేల్చి చెప్పారు. నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని భూమాన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. 1.5 కాలంగా ఏం చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగిందని, అది చెప్తే నా మీద కేసు పెడుతున్నామని బెదిరిస్తున్నామని అన్నారు. అది శనీశ్వరుని విగ్రహం కాదు ఉంటాయని చెప్పి వచ్చారు. శిల్పి చెక్కి పడేశాడని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారన్నారు. అయితే శిల్పి చెప్తుందని బట్టి చూస్తే శిల్పి ఏమంటాడంటే, ఒక ఆయన ఆర్డర్ ఇచ్చారు, ఒక 10 చేతులతో ఉన్న శనీశ్వరుడు విగ్రహానికి ఆయన ఆర్డర్ ఇచ్చారు. ఆయన ఆ తర్వాత చనిపోయారు, ఆర్డర్ ఇచ్చిన ఆయన చనిపోయారు, అందువల్ల అప్పటి నుంచి అక్కడే ఉందంటారు. ఒకటి. రెండోది, హిందూ ధర్మం ప్రకారం ప్రతిష్ఠ చేస్తేనే అది దేవుడి కింద లెక్క. ప్రతి శిల్పం కూడా దేవుడు అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వినాయకుడి బొమ్మ రోడ్డు మీద చాలా పడేసి ఉంటాయి, అవన్నీ దేవుళ్ళగా కన్సిడర్ చేయాలి. చాలామంది చెప్తున్నారు, నేను పక్కా ఇదే అంటారు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దాన్ని కన్సిడర్ చేయరు, తీసుకొచ్చి మన ఇంట్లోనో మన గుడి దగ్గర ఎక్కడ పెట్టుకుంటాం కదా వినాయకుడిని, అది ప్రతిష్ఠించినట్లు లెక్క. అక్కడి నుంచి దేవుడిగా ప్రతిష్ఠిస్తారనే మాట వినిపిస్తుంది. సో ఇందులో భూమాన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకూడదు, ఈ విషయాన్ని పక్కా